సో మీరు ఈ ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. ఒక చిన్న నేను చెప్పాను కదా, ఒక మన అనాటమీ ఆఫ్ ద పెనిస్ అని 2 సిలిండర్స్ ఉంటాయి, కార్పొరల్ బాడీస్ అనేసి. బేసిక్గా దానిలోకి బ్లడ్ రావాలి, బ్లడ్ వచ్చి అవి టైట్ అంటే చాలా స్టిఫ్ అయితే మనకు పెనైల్ ఎరెక్షన్స్ అనేది జరుగుతుంది. ఆ బ్లడ్ అనేది వాస్కులారిటీ అనేది సరిగా లేకపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ యొక్క కార్పొరల్ బాడీస్లోకి సిలికాన్ ఇంప్లాంట్స్ని పెట్టడం జరుగుతుంది. అంటే ఆ యొక్క రాడ్స్ లాగా పెట్టడం. సో అప్పుడు ఆల్ ద టైమ్ ఉంటుంది అది. దెర్ ఆర్ సర్టెన్ ఇంప్లాంట్స్ విచ్ ఆర్ కాల్డ్ 2 పీస్ అండ్ 3 పీస్. అంటే కొన్ని మాల్యబుల్ ఇంప్లాంట్స్ అంటారు. అవి ఎరెక్షన్స్ ఎప్పుడు ఉన్నట్లు ఉంటాయి. దాన్ని హ్యాస్ టు ఆఫ్టర్ సమ్ డేస్ యూ కెన్ లిటిల్ ఫోల్డ్ అండ్ కీప్ ఇట్ ఇన్ సైడ్ ద యూ కెన్. అవును, అంటే ఫోల్డ్ అంటే కంప్లీట్గా బుక్ లాగా ఫోల్డ్ చేయడం అని కాదు, కానీ యూ కెన్ బెండ్ ఇట్ లిటిల్. కావాలనుకున్నప్పుడు వాళ్ళే పెట్టుకోవచ్చా? లేదు, కావాలంటే బయటకు తీస్తే ఎరెక్షన్ లాగానే కనిపిస్తుంది. అలా అని నాకు అర్థం కావట్లేదు డాక్టర్. అంటే ఎప్పుడైతే పెనైల్ ఇప్పుడు చెప్పానుగా, పెనిస్ ఇది అనుకోండి, 2 సిలిండర్స్ ఉంటాయి. అంటే పెనిస్ను ఫోల్డ్ చేయడం అనమాట. అంటే ఏం లేదు, మరీ ఫోల్డ్ చేయడం అంటే అలా పుస్తకంలాగా మూసేయడం అనేది కాదు, కానీ టు లెటర్ ఎక్స్టెంట్ పెనిస్ ఇస్ వెన్ ఇట్ ఈస్ సాఫ్ట్ ఇట్ కెన్ బి షేప్ టు ఎనీథింగ్. అంటే మనం ఇలా వంచవచ్చు, అలా వంచవచ్చు కదా. అలానే లోపల ఇట్స్ మ్యాలెబుల్, అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వర్డ్ అది. అంటే మ్యాలెబుల్ అంటే వంగగలిగినది అని అటువంటివి. అలా మైల్డ్ కొంచెం కన్సీల్ చేసుకోవచ్చు, డ్రైయర్ వేసుకునేటప్పుడు కానీ అలాంటివి. ఇట్స్ ఆల్వేస్ ఎరెక్ట్. అంటే నువ్వు తీసాడు అంటే ఎరెక్షన్ లాగానే ఉంటుంది. యూ కెన్ పర్ఫామ్ ఎంతసేపు కావాలంటే ఎంతసేపు చేయొచ్చు. వైఫ్ తన యొక్క పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ వచ్చేంతసేపు కూడా అతను పర్ఫామ్ చేయొచ్చు. అలా కాకుండా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ 3 పీస్. అప్పుడు కొందరు ఏమంటారు, సార్ నాకు కల్ సీలింగ్ అవన్నీ నాకు చాలా బెట్గా ఉన్నాయి సార్, దెర్ ఈస్ సంథింగ్, ఈజ్ దెర్ ఎనీ ఆల్టర్నేటివ్ అంటారు. అలాంటి వాళ్ళలో 3 పీస్ మెథడ్ అంటే ప్రాసెసెస్ అంటారు. 3 పీస్ ఇస్ లిటిల్ ఎక్స్పెన్సివ్, నాట్ లిటిల్ బిగ్గర్ ఎక్స్పెన్సివ్. అది ఎలా అంటే దానికి చెప్పిన సేమ్ ఒక ట్యూబ్స్ లాంటివే ఉంటాయి, కాకపోతే అవి ఇన్ఫ్లేటబుల్. ఓకే, అండ్ దానిలోకి ఒక సొల్యూషన్ వెళ్తుంది. సొల్యూషన్ వెళ్ళి అవి న్యాచురల్, ఇప్పుడు మనకు కదా ఆ కార్పొరల్ బాడీస్లోకి, పెనిస్ స్ట్రక్చర్ కార్పొరల్ బాడీస్లోకి నేను ఈ మ్యాల్యబుల్ అనేది పెట్టినప్పుడు ఎలా ఎరెక్షన్ సిమ్యులేట్ చేస్తుందో, అలానే ఈ యొక్క ఇన్ఫ్లేటబుల్ బెలూన్ లాంటిది ఒకటి దానికి పెడతారనమాట లోపల. దానికి 2 పైప్స్ను అది సపరేట్గా తీసుకొస్తారు. ఒక రిజర్వాయర్ పెడతారు. ఆ రిజర్వాయర్లో ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. మన బాడీలోనే అవన్నీ బాడీలోనే పెడతారు, చెప్తారు ఎక్కడెక్కడ పెడతారని కూడా చెప్తారు. ఆ రిజర్వాయర్కు ఒక పంప్, ఒక చిన్న స్విచ్ లాంటిది ఇస్తారనమాట. ఈ 3 దాన్ని 3 పీస్ అంటారు, 3 పీస్ సెట్ అంటారు. ఆ 3 పీస్ 2 సిలిండర్స్, ఆ 2 బెలూన్స్ ఈ కార్పొరల్ బాడీస్లోకి పెట్టడం, ఆ ట్యూబ్స్ను ఈ సిలిండర్ మన యొక్క రిజర్వాయర్ కనెక్ట్ చేయడం, ఆ రిజర్వాయర్ నుంచి ఒక బల్బ్ మన బటన్కు కనెక్ట్ చేయడం. రిజర్వాయర్ అంటే యూరినరీ బ్లాడర్ రిజర్వాయర్ అదా, లేకపోతే యూరినరీ బ్లాడర్ దగ్గరనే ఈ యొక్క రిజర్వాయర్ ఒక చిన్న కంటైనర్ లాగా ఉంటుంది, దానిలో ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మన టెస్టిస్ దగ్గర ఒక బటన్ లాంటిది పెడతారు. అది నొక్కామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్లూయిడ్ అంతా దీంట్లో ఆ బల్బ్లోకి వెళ్తుంది. బల్బ్లోకి వెళ్ళి న్యాచురల్ ఎరెక్షన్ లాగానే సిమ్యులేట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ అంటే నీ పార్ట్నర్కు తెలియదు, ఏమీ తెలియదు అనమాట. అంటే కన్సీలింగ్ ఉంటుంది. ఇది నార్మల్ అయిపోయింది అనుకోండి, సెక్షువల్ యాక్ట్ తర్వాత బోత్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దర్ యాక్ట్, దెన్ వన్స్ అగైన్ ఆ బల్బ్ను లాంగ్ ప్రెస్ చేస్తే ఆ ఫ్లూయిడ్ అనేది అంతా డిఫ్లేట్ అయిపోతుంది, మళ్ళీ రిజర్వాయర్లోకి వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఎరెక్షన్ లాగా అనమాట. సో బయట ఇక్కడ వేస్ట్ దగ్గర ఉంటుంది అన్నారా? కాదండి, అన్నీ కూడా బాడీలోనే ఉంటాయి. బ్లాడర్ సైడ్ పక్కన మనకు ఈ రిజర్వాయర్ పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క సిలిండర్స్ను పెనిస్లో పెట్టడం జరుగుతుంది. సబ్క్యూటేనియస్గా అంటే టిష్యూ అంటే స్కిన్ కిందనే ఆ యొక్క ట్యూబ్స్ను పెట్టడం జరుగుతుంది. టెస్టిస్ లోపల, అంటే టెస్టిస్ అంటే మన స్క్రోటం ఉంటుంది కదా, దాని టెస్టిస్ పక్కన ఒక చిన్న స్విచ్ లాంటిది ఉంటుందన్నమాట, అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అండర్ స్కిన్నే ఉంటుంది, నీకు ఎక్కడ బయట కనిపించడం జరగదు. ఆ పద్ధతిని 3 పీస్ టెక్నాలజీ అంటారు. ఇవన్నీ కూడా సెక్షువల్ ఇంప్లాంట్సే, అంటే పినైల్ ఇంప్లాంట్సే అనమాట.
ఎక్స్ట్రీమ్ ఉంది డాక్టర్ ఇది. Malleable is very commonly done. We do regularly malleable. 3-piece is little expensive, so opting for that thing is less. But yes, it is very much similar to the natural erections anamata. If they are affordable, we are there to help them. అంటే ఎంత అఫోర్డబుల్ అంటే? Implant itself will cost you somewhere, and different ఉన్నాయండి. Actually, it costs around 10 to 15 lakhs ఉత్త ఇంప్లాంటే ఉంటుంది. అది మాల్యబుల్ అనుకోండి, అరౌండ్ ₹1,00,000 నీకు ఇంప్లాంట్ దొరికిపోతుంది. అంటే సర్జికల్ ప్రొసీజర్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇంప్లాంట్ కాస్ట్ చెప్తున్నాను. అంటే ఇంత అంత యాక్ట్ కోసం ఇంత చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారా డాక్టర్?